హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా టాలీవుడ్లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్: మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫైనలీ కింగ్డమ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ యాక్చువల్గా మే 30కి రిలీజ్ అవ్వాలి, కానీ పోస్ట్ పోయి జూలై 4కి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. బట్ అది కూడా డిలే అయింది. ఇప్పుడు జూలై 31కి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేస్తూ మూవీ టీం ఒక చిన్న టీజర్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఫుల్ ఆఫ్ యాక్షన్ తో చాలా బాగుంది. అండ్ ఈ మూవీని హిందీలో థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారంట. నెట్ఫ్లిక్స్ తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మూవీ రిలీజ్ అయిన 8 వీక్స్ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలి. కానీ ఇప్పటికే చాలా డిలేస్ అవ్వడంతో హిందీ వర్షన్ ని డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని న్యూస్ వినిపిస్తుంది. కానీ అఫీషియల్గా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఇంకో న్యూస్ ఏంటంటే ఈ మూవీలో పునర్జన్మ గురించి ఉంటుంది. అండ్ ఈ సీన్స్ అయితే మూవీకే వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలుస్తాయంట. అండ్ రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో కూడా ఒక షాట్ లో విజయ్ పోలీస్ గెటప్ లో కనిపిస్తారు. సో మేబీ ఇందులో విజయ్ దేవరకొండ డబుల్ రోల్ చేయబోతున్నారేమో అనిపిస్తుంది. సత్యదేవ్ నెగిటివ్ రోల్ చేస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని అనౌన్స్ చేస్తూ మూవీ టీం ఒక పవర్ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. సో రిలీజ్ కి ఇంకా 2 months టైం ఉంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ ప్రమోషన్స్ ప్లాన్ చేసుకోవడానికి బాగానే టైం ఉంటుంది. ఇంకో 2 వీక్స్ లో రిలీజ్ అవుతున్న హరిహర వీరమల్లు రిలీజ్ తర్వాత మేబీ ఓజీ మూవీ నుంచి ఏదైనా సాంగ్ ఆర్ టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు మాత్రం అస్సలు తగ్గకుండా ఒకదాని తర్వాత ఇంకొక మూవీ షూటింగ్ కంప్లీట్ చేసేస్తున్నారు. తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి చూపించిన బాహుబలి మూవీ రిలీజ్ అయి 10 years అయిన సందర్భంగా మూవీ టీం అంతా రీయునైట్ అయ్యారు. ప్రభాస్ గారు, రానా గారు, రాజమౌళి గారు, రమ్యకృష్ణ గారు, సత్యరాజ్ గారు, నాజర్ గారితో పాటు ఇంకా కొంతమంది టీం మెంబర్స్ కలిసి ఈ అకేషన్ ని సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు బాహుబలి మూవీని మళ్ళీ రిలీజ్ చేయబోతున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. అయితే 2 మూవీస్ సపరేట్ గా కాకుండా రెండు కలిపి ఒకే మూవీ లాగా బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ అక్టోబర్ 31st కి రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీ రిలీజ్ అనౌన్స్ చేయగానే పాపులర్ మూవీ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో దీన్ని పెట్టారు. అండ్ ఈ మూవీ రన్ టైం 5 hours 27 minutes అని మెన్షన్ చేశారు. అది చూసి అందరూ షాక్ అయ్యారు. బట్ డోంట్ వరీ, అది జస్ట్ 2 movies టోటల్ రన్ టైం. మేబీ బై మిస్టేక్ గా అలా అయి ఉండొచ్చు. అండ్ దాని తర్వాత బుక్ మై షోలో అది రిమూవ్ చేసేసారు కూడా. సో ఎంతమంది బాహుబలి ది ఎపిక్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కమెంట్స్ లో చెప్పండి. రామ్ చరణ్ గారు హీరోగా, బుచ్చిబాబు సనా గారి డైరెక్షన్ లో వస్తున్న పెద్ది మూవీ షూటింగ్ ప్రెసెంట్ ఢిల్లీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్న శివరాజ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీలో శివరాజ్ కుమార్ గారు గౌర్ నాయుడు అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా జాహ్నవి కపూర్ చేస్తున్నారు. ఆల్సో జగపతి బాబు గారు అండ్ మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ గారు కూడా క్రూషియల్ రోల్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ గారు, అట్లీ గారి కాంబినేషన్ లో వస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో రష్మిక మందాన ఇంకొక హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్టు న్యూస్ వినిపిస్తుంది. దీని మీద అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ లేకపోయినప్పటికీ రష్మిక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే దీపికా పదుకోన్ కన్ఫర్మ్ అవ్వగా జాహ్నవి కపూర్ అండ్ మృణాల్ ఠాకూర్ కూడా ఈ మూవీలో చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే రీసెంట్ గా రష్మిక మందన క్యారెక్టర్ తో పాటు ఈ మూవీ కాస్టింగ్ అండ్ స్టోరీ గురించి ఇంకా కొన్ని లీక్స్ కూడా ఆన్లైన్ లో వైరల్ అవుతున్నాయి. నేనైతే ఆ లీక్స్ మన వీడియోలో చెప్పట్లేదు, ఎందుకంటే ఆ ఎక్సైట్మెంట్ మనం డైరెక్ట్ గా మూవీ రిలీజ్ అయిన తర్వాత చూస్తేనే బాగుంటుంది కాబట్టి. సో ఈ లీక్స్ మీద మూవీ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. రీసెంట్ గా USA లో NITS నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన 8th తెలుగు సంబరాలు ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ గారు తన అప్కమింగ్ మూవీస్ గురించి చెప్పారు. ఇందులో త్రివిక్రమ్ గారితో మూవీ ఆల్రెడీ కన్ఫర్మ్ అవ్వగా, చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారి మూవీలో ఒక చిన్న క్యామియో చేయబోతున్నట్టు కూడా ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇవి కాకుండా అనిల్ రావిపూడి గారితో ఇంకొక మూవీ చేస్తున్నట్టు చెప్పారు. దృశ్యం 3 కూడా చేయబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఫైనల్లీ అన్నిటికన్నా క్రేజీ న్యూస్, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు కలిసి ఒక మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారంట. సో ఈ మూవీ గురించి అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. ఆల్సో త్రివిక్రమ్ గారితో చేస్తున్న మూవీకి వెంకటరమణ అనే టైటిల్ అనుకుంటున్నారంట. ఆల్సో త్రిష మెయిన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ ని సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నట్టు కూడా న్యూస్ వినిపిస్తుంది. జూనియర్ NTR గారి హిందీ డెబ్యూ మూవీ వార్ 2 షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని తారక్ గారు ట్విట్టర్ లో పోస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. షూటింగ్ అప్డేట్ తో పాటు హృతిక్ రోషన్ గారితో కలిసి యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో కలిసి వర్క్ చేయడం వల్ల చాలా నేర్చుకున్నా, రియల్లీ అడ్మైర్ హిస్ వర్క్ అని చెప్పారు. అలాగే డైరెక్టర్ రయాన్ ముఖర్జీ గారు ఫ్యాన్స్ కోసం ఒక పవర్ ప్యాక్డ్ సర్ప్రైజ్ ప్యాకేజ్ తీసుకొని రాబోతున్నారు అని చెప్పారు. ఆగస్ట్ 14th కి రిలీజ్ అవుతున్న ఈ మూవీలో కియారా అడ్వాణి హీరోయిన్ గా చేస్తున్నారు. నాని గారి అప్కమింగ్ మూవీ పారడైజ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. అండ్ రీసెంట్ గానే ఒక క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ కంప్లీట్ చేశారంట. ఆల్సో ఈ మూవీకి సంబంధించిన కొన్ని సెట్ ఫోటోస్ కూడా బయటికి లీక్ అయ్యాయంట. అండ్ రీసెంట్ గా యాక్టర్ రాఘవ్ జుయల్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేస్తూ ఒక బిహైండ్ ద సీన్స్ వీడియోని రిలీజ్ చేశారు. శ్రీకాంత్ ఓడెలా గారి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ March 26th కి రిలీజ్
రిలీజ్ అవుతుంది. సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు నిన్న జూలై 13న అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఎన్నో గొప్ప క్యారెక్టర్స్ చేసి తన అద్భుతమైన నటనతో ఆ క్యారెక్టర్కే ప్రాణం పోసి మూవీ హిట్ అవ్వడంలో ప్రధాన పాత్ర పోషించిన సందర్భాలు ఎన్నో. అలాంటి ఆయన మనకి మరియు సినీ పరిశ్రమకి దూరం అవ్వడం మన దురదృష్టం. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చేసిన పాత్రలు మన మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి. మీ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ్ పోతినేని హీరోగా చేస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ షూటింగ్ రీసెంట్ గానే రాజమండ్రిలో కంప్లీట్ చేసుకుని ప్రెజెంట్ హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారంట. ఆల్మోస్ట్ 1 మంత్ ఉండబోయే షెడ్యూల్ తో మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని తెలుస్తుంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు కీ రోల్ చేస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చేస్తున్నారు. ఆల్సో ఈ మూవీలో ఒక సాంగ్ ని హీరో రామ్ గారే రాశారంట. అండ్ ఈ సాంగ్ ని అనిరుద్ధ్ గారు పాడబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీని మిస్ శెట్టి, మిస్టర్ పోలి శెట్టి ఫేమ్ మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్నారు. కొన్ని ఇయర్స్ గా మంచి సక్సెస్ లేని రామ్ కి ఈ మూవీ అయినా బ్రేక్ ఇవ్వాలని కోరుకుందాం. కాంతారా చాప్టర్ 1 మూవీ గురించి రీసెంట్ గా చాలా న్యూస్ లో వినిపించాయి. అండ్ ఆల్సో మూవీ పోస్ట్ పోన్ అవుతుందని కూడా ఒక రూమర్ వచ్చింది. అయితే అవన్నీ బ్రేక్ చేస్తూ ఈ మూవీ అక్టోబర్ 2 కే రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేసి అనౌన్స్ చేశారు. ఆల్సో రిషబ్ శెట్టి గారు హిందీలో లగాన్, జోధా అక్బర్, మొహంజదారో లాంటి మూవీస్ తీసిన బాలీవుడ్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ గారితో మూవీ చేయబోతున్నారంట. ఈ మూవీ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ దేవరాయల మీద ఉండబోతుంది. ఈ కాంబినేషన్ గురించి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. స్టార్ బాయ్ సిద్ధు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో బ్యాడాస్ అనే మూవీ చేస్తున్నట్టు రీసెంట్ గానే సిద్ధు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అనౌన్స్ చేశారు. రవికాంత్ పేరేపు డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో సిద్ధు నెవర్ సీన్ బిఫోర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారంట. అండ్ ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ గారు హీరోగా చేసిన లక్కీ భాస్కర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉండబోతుందని మూవీ డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. ప్రెజెంట్ సూర్య గారితో మూవీ చేస్తున్న వెంకీ అట్లూరి గారు మేబీ ఈ మూవీ తర్వాత ఈ సీక్వెల్ మీద వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఆల్సో దుల్కర్ సల్మాన్ గారు కూడా ప్రెజెంట్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. సో చూడాలి మరి ఈ సీక్వెల్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. సీనియర్ లిరిసిస్ట్ అండ్ ఎంఎం కీరవాణి గారి ఫాదర్ శివశక్తి దత్తా గారు జూలై 7న మరణించారు. RRR, బాహుబలి, మగధీర, శ్రీరామదాసు, రాజన్న లాంటి ఎన్నో మూవీస్ కి మెమరబుల్ లిరిక్స్ అందించిన దత్తా గారిని కోల్పోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. పూరి జగన్నాథ్ గారు, విజయ్ సేతుపతి గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. రీసెంట్ గానే పూజా సెరమనీ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ అయినట్టు మూవీ టీం కన్ఫర్మ్ చేశారు. ఈ షెడ్యూల్ లో విజయ్ సేతుపతి గారు అండ్ హీరోయిన్ సంయుక్త మీనన్ గారి సీన్స్ షూట్ చేస్తారంట. ఈ మూవీకి భిక్షం ఢిల్లీ అనే టైటిల్ కన్సన్ట్రేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. టబ్బు గారు అండ్ దునియా విజయ్ గారు కూడా ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్స్ చేయబోతున్నారు. ఇంకా ఈ వీక్ OTTలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో చూస్తే 8 వసంతాలు స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, సంతోషం స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్, 7 షేడ్స్ ఆఫ్ ధోని స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్, కలియుగం స్ట్రీమింగ్ ఆన్ సన్ నెక్స్ట్ అండ్ ఆహా తెలుగు, రామ్ గోపాల్ వర్మ శారీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా తెలుగు. సో ఇవి రీసెంట్ గా వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ మూవీ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఏంటో కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.